బోర్డు మీద ఉండాలి, కంప్లైంట్ బాక్స్ ఉండాలి. ఎట్లా పెయింట్ చేసినా అట్లా పెయింట్ చేసి పెడితే వాళ్ళకి అవసరం. ఇప్పుడు ఈ రోజు చెప్పినవన్నీ మనం ఇస్తే కూడా అవసరం లేదు. 10,000 ఒకటి రాయి అధికారులకు అంతా రాయాలి. కంప్లైంట్ బాక్స్ కూడా పెట్టమని చెప్తారు మీరు. కలెక్టర్ మేడం చేశారు. ఇప్పుడు ఒకటి ఇస్తే సరిపోతుంది కదా. దాని ఏదో బ్యాగ్ దానికి ఒక 5 kgs అట్లా తక్కువ వస్తుంది, అట్లేం లేదా? మంచిగా వస్తుంది. ఎవరు డీసీ కదా 50 కిలోలు 100 గ్రాములు వస్తుంది. మనం ఫైనల్ చేసి జేసీ గారు కలెక్టర్ మేడం కూడా ఇద్దామన్నారు. జస్ట్ ఆయన మన మీరేమైనా కట్ చేస్తారా మందికి? వాళ్ళకి ఎట్లా దొరుకుతుంది? ఏ సంచుతుంది అది? మరి 110 కిలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ అన్ని జిల్లాలలో పర్యటిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఉదయం నిర్మల్ జిల్లాలో పర్యటించడం జరుగుతూ ఉంది. ఆహార భద్రత చట్టం 2013 అమలు ఏ విధంగా అవుతుంది ఈ జిల్లాలో? ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి ఆహారం తినేటువంటి హక్కును రాజ్యాంగం కల్పించింది. ఆ రాజ్యాంగ అనుగుణంగానే ఈరోజు చౌక ధరల దుకాణం ద్వారా ప్రతి హక్కుదారులకు 6 కిలోల బియ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అది సన్న బియ్యం ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మరి డీలర్లకు కూడా ఏ విధంగా అందుతూ ఉన్నాయి, కరెక్ట్ వెయిట్ వస్తుందా లేదా, అదేవిధంగా డీలర్లకు కమిషన్ కూడా ఏ విధంగా వస్తుంది, మరి డీలర్లు ప్రజలకు కూడా సక్రమంగా ఇస్తున్నారా లేదా అని కూడా మరి పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా హాస్టళ్లలో ఇలా ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి పౌష్టికమైన ఆహారం తినేటువంటి హక్కును రాజ్యాంగం కల్పించింది. అంగన్వాడీల ద్వారా గర్భిణీ స్త్రీలకు పుట్టేటువంటి బిడ్డ ఆరోగ్యకరంగా జన్మించాలని, పుట్టిన బిడ్డ కూడా ఏ విధంగా మరి ఆహారం అందుతూ ఉంది అంగన్వాడీల ద్వారా ఈరోజు మా కమిషన్ సభ్యులందరం చైర్మన్ గారి నాయకత్వంలో అంగన్వాడీలను తిరగడం జరిగింది. అదేవిధంగా హాస్టళ్లలో కూడా మధ్యాహ్న భోజనం కావచ్చు, ఉదయం భోజనం వాళ్ళందరి ఏ విధంగా మెనూ ప్రకారం పెడుతుండ్రా లేదా, ఏ విధంగా ఉంది అని కూడా ఈరోజు హాస్టల్లో కూడా పర్యవేక్షించడం జరిగింది. మరి పిల్లల ఆరోగ్యమే ఈ యొక్క చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే పేదరిక నిర్మూలన జరుగుతుంది. పేదరిక నిర్మూలన జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దాని నిర్మూలన కావడానికి ప్రధానమైనటువంటిది ఆహారమే, అది పౌష్టిక ఆహారము. కాబట్టి ఏ విధంగా అమలవుతుందని జిల్లా అధికారుల అందరూ కూడా ఈరోజు మా కమిషన్తో ఉన్నారు. మరి ఈరోజు షాప్లో ఫేర్ షాప్లో ఈరోజు మేము పర్యవేక్షించాం. లాస్ట్ టైం దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతున్నప్పుడు ప్రజలు 80% మట్టుకు తీసుకుపోయేటువంటి వాళ్ళు బియ్యం, దాంట్లో బయట అమ్ముకునేది వేరే శాతం అయితే ప్రభుత్వం ఉండేది 80%. ఈరోజు 90 నుంచి 95% బియ్యాన్ని ప్రజలు తీసుకెళ్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ సన్న బియ్యం పంపిణీ పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని మా కమిషన్ దృష్టికి వచ్చింది. అదేవిధంగా డీలర్ల ఆథరైజేషన్ రెన్యువల్ విషయంలో కానీ, అదేవిధంగా గోదాములలో చాలా ప్రాంతాలలో గోదాం నుంచి డీలర్లకు తక్కువ వెయిట్ వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఖాళీ సంచి వెయిట్తో సహా బియ్యం వస్తున్నట్టు కూడా డీలర్లు కమిషన్కి తెలియజేయడం జరిగింది.